అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 115వ కీర్తన 10వ చరణం నుంచి 13వ చరణం వరకు మనం చదివినప్పుడు, అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. 12వ వచనం చివరి భాగం, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఇక్కడ పదే పదే అహరోను గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ, ఆయన వారికి సహాయమని, ఆయన వారిని ఆశీర్వదిస్తాడని, ఆయన వారిని అనగా అహరోను వంశస్థులను మరిచిపోని వాడని, ఆయన అహరోను వంశస్థులను వృద్ధి చేస్తాడని ఈ విధముగా రాయబడి ఉంది. ఎందుకు వారి వంశమును దేవుడు దీవిస్తూ వర్ధిల్లింప చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, అహరోనును బట్టి వారి వంశమంతా దీవించబడడానికి కారణం, అహరోను ఏం చేశాడు సార్ అంటే, మొదటిగా అహరోను తన తమ్ముడు నాయకత్వములో చాలా అనుకువతో, విధేయతో బ్రతికాడు. అరే, నేను అన్నయ్యని కదా, మోషే నాకన్నా చిన్నోడు, వాడు నాయకుడు అవ్వడం ఏంటి, నేను వాడి కింద పని చేయడం ఏంటి అనుకోలేదు. ముందు పుట్టింది నేను కదా, నేను గొప్పవాడిని కదా, నేను జ్యేష్ఠుని కదా అనుకోలేదు. తమ్ముడైనటువంటి మోషే ఏదైతే నడిపించమన్నాడో, కొన్నిసార్లు మరి అహరోను గారిని గద్దించినట్టుగా కూడా 32వ అధ్యాయం నిర్గమాకాండంలో మనకి కనబడుతూ ఉంటుంది. తమ్ముడు గద్దించినను హెచ్చరించినను ఆయన నాయకత్వంలో అనుకువతో, విధేయతతో జీవించిన వాడు అహరోను గారు. అనగా తమ్ముల్లో ఉన్న దేవుని ఆత్మను చూసి, దేవుని యొక్క నడిపింపును చూసి ఆ ప్రకారం నడిచాడు. కాబట్టే అహరోను వంశము దీవించబడింది. మొదటి కారణం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, అహరోను అంకిత భావంతో పనిచేశాడండి. తన ఇద్దరు కుమారులు దేవుని ఆలయములో ధూపం వేస్తున్నప్పుడు వేరొక అగ్ని పట్టుకెళ్ళి ధూపం వేసి ఇద్దరు అక్కడ చనిపోయినా సరే, తన పిల్లల నిమిత్తం, అరే నా బిడ్డలు చచ్చిపోయారు, ఇంకా నాకు దేవుడేంటి అని దేవుని విడిచిపెట్టకుండా దేవుని కొరకు నడిచిన వాడిగా మనకు కనబడుతున్నాడు. కొన్నిసార్లు మన బంధువులో, మన మిత్రులో, మన రక్త సంబంధిలో ఎవరో ఒకరు మరణించినా, లేకపోతే ఏదైనా కష్టమైన స్థితిలోకి వెళ్ళిపోతే మనం దేవుని మందిరానికి కొంతమంది దూరం అయిపోతూ ఉంటాం. బిడా, అలా కాదు అహరోను. తన ఇద్దరు కుమారులు చనిపోయినా సరే అంకిత భావంతో పనిచేసిన వ్యక్తిగా, పరిచర్య చేసిన వ్యక్తిగా ఉన్నాడు. బిడ్డ, ఒకవేళ నీ ఇంటిలో ఒకవేళ శోధనలతో ఉన్నావేమో, ఒకవేళ మరణకరమైన సమస్యలతో నలిగిపోయి ఉన్నావేమో, దయచేసి భయపడక దేవుని కొరకు అంకిత భావంతో పనిచేయి. దేవుడు తప్పకుండా దీవిస్తాడమ్మా. మొదటిది, తమ్ముడు నాయకత్వములో అనుకువతో, విధేయతో జీవించాడు. రెండవది, కష్ట స్థితిలో కూడా మరి దేవుని విడిచిపెట్టకుండా బ్రతికాడు. మూడవదిగా చూస్తే గనక అతడు ఆరాధన కొరకు, అనగా నిత్యము ధూపం వేయడమే ఆయన పని. మందిరములో ధూపం వేయడమే ఆయన పని. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా రాత్రింబగళ్ళు ఆ సన్నిధిలో దేవుని కొరకు తన కుటుంబం అంతా మరి ధూపం వేయుటకును, ఆరాధించుటకును, ఆలయములో పరిచర్య చేయుటకు తన జీవితం కొనసాగిపోయింది. బిడా, అంటే విసుక్కోకుండా నిత్యము ఆరాధించారు, నిత్యము ప్రార్థించారు. బిడ్డలారా, ఈరోజు మీ వంశాలు దీవించబడాలి, ఈరోజు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అహరోను వంశం ఎలా దీవించబడిందో అలా దీవించబడాలి అంటే నీవు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఇంకా చూస్తే గనక మరి ఇశ్రాయేలీయుల కొరకు కనిపెట్టేవాడు. ఇశ్రాయేలీయుల కొరకు మరి తన భుజ స్కంధాల మీద 12 ఆ యొక్క రత్నాలను పొదిగినటువంటి ఏఫోదును ధరించి సేవ చేస్తూ ఉండేవాడు.
అనగా ఆత్మల భారము కలిగి ఉండేవాడండి. మరి ఈ వాక్యాన్ని వింటున్న నీకు ఆత్మల భారం ఉందా? అంకిత భావంతో పనిచేసే మనసు ఉందా? శ్రమలు ఎదురైనా సరే శ్రమలలో దేవుని కొరకు నిలబడే అనుభవం ఉందా? నీకన్నా చిన్నవారు పరిచర్య నడిపిస్తున్న వారి దగ్గర విధేయత కలిగి ఒప్పుకొని విధేయత చూపే అనుభవం నీకుందా? కొంతమంది చిన్న చిన్న దైవజనులు వచ్చినప్పుడు కొంతమంది పెద్దలు వారితో ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఈ నాకన్నా చిన్నోడు కదా అని. వాక్యం వింటున్న బిడ్డలారా, నీకన్నా వయసులో చిన్నవాడై ఉండొచ్చేమే కానీ అతనిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అతనిలో ఉండి పని చేయిస్తున్నది కనుక ఆయన ద్వారా నువ్వు చేయించుకుంటే ఆశీర్వాదమేమో. ఆయన మాట వింటే ఆశీర్వాదం. ఈడు చెప్పడం నాకేంటి, ఈడు బుడగాడు, నేను చాలా పెద్దోడిని, వయసులో అనుభవంలో అభిషేకంలో పెద్దోడిని, నాకు ఈడు చెప్పడం ఏంటే అనుకుంటారు. మోషే చిన్నవాడైనా కానీ మరి అహరోను చిన్నవాడైన మోషే మాట విని అనుకువతో జీవించాడు కనుకనే, ఆరాధన కొరకు జీవించాడు కనుకనే, ఆలయము కొరకు జీవించాడు కనుకనే, ఆత్మల పట్ల భారము కలిగి జీవించాడు కనుకనే, అనుకువతో అంకిత భావంతో జీవించాడు కనుకనే అహరోను వంశం వర్ధిల్లింది, ఆశీర్వదించబడింది. ఈరోజు నీ కుటుంబం వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలంటే మరి ఈ విధముగా అహరోను వలె నిలబడితే తప్పకుండా నీ కుటుంబం దీవించబడుతుంది. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలునైనా. అపారమైన నీ కృపచేత మమ్మల్ని దర్శిస్తున్నావు. ప్రతిరోజు వాక్యము ద్వారా మమ్మల్ని దర్శిస్తున్న నీ కృపకే వందనాలు. నిజమే, అహరోను అయ్యా మంచి లక్షణాలు కలిగి ఉండు మేము చూస్తున్నాం. అంకిత భావముతో, అనుకువతో, ఆత్మల పట్ల భారముతో, ఆలయములో అయ్యా ఆరాధన కొరకు జీవించిన వ్యక్తిగా మాకు చూపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాను. ఆ విధముగా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా జీవిస్తూ విధేయత కలిగి అనుకోతో ఆత్మల పట్ల భారము కలిగి జీవించే జ్ఞానమును ప్రతి బిడ్డకు అనుగ్రహించి వర్ధిల్లింపజేసి బలపరిచి మహిమ పొందమని మా కొరకు త్వరగా రానున్న అహరోను వంశస్థులను ఆశీర్వదించినట్టుగా మమ్మల్ని ఆశీర్వదించబోతున్న యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనావసత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.